హలో ఫ్రెండ్స్, మనలో చాలామంది ఒక గేమింగ్ పీసీని బిల్డ్ చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది అన్న ఒక ఆలోచన అయితే ఉంటుంది కదా. వీటిలో ఉన్నటువంటి నిజమెంత అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒక గేమింగ్ పీసీని బిల్డ్ చేసినప్పుడు లేదా ఒక గేమింగ్ పీసీని బిల్డ్ చేయాలన్నప్పుడు ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం, కొన్ని అపోహల గురించి. దాంట్లో ఫస్ట్ వన్ చూసుకుంటే, గేమింగ్ పీసీని బిల్డ్ చేయాలంటే లక్షల్లో ఖర్చు పెట్టాలన్న ఒక ఆలోచన ఉంటుంది కదా. ఇది ఎంతవరకు నిజమైతే కాదు. ఎందుకంటే మనం 30,000 రూపాయల ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక గేమింగ్ పీసీని అయితే బిల్డ్ అయితే చేసుకోవచ్చు. అయితే లక్షల్లో ఎందుకు ఖర్చు పెట్టాలి అంటే, మీరు బెటర్గా 10 మందికి చూపించడానికి, లేదంటే మీరు యూజ్ చేసే కాంపోనెంట్స్ యొక్క ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి లక్షల ఖర్చు అవుతుంది. అలా కాకుండా మీరు 30,000 రూపాయల ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక గేమింగ్ పీసీ బిల్డ్ని చేసుకోవాలంటే కనుక కొంచెం మీరు తెలివిని ఉపయోగిస్తే కనుక మంచి డీసెంట్ ప్రాసెసర్ని అయితే మీరు తీసుకోవచ్చు. డీసెంట్ ప్రాసెసర్ అనేది మీకు తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తుంది. దాంతోపాటుగా మీ యొక్క గేమింగ్ పర్ఫార్మెన్స్ని అయితే చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ గేమింగ్ కనుక మనకు గుర్తు వచ్చేది ఒక డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డు. సో మీరు ఒరిజినల్ గ్రాఫిక్ కార్డు అంటే ఫస్ట్ హ్యాండ్ గ్రాఫిక్ కార్డు తీసుకునే దానికన్నా మీరు యూజ్డ్ గ్రాఫిక్ కార్డ్ని పర్చేస్ చేస్తే తక్కువ ప్రైస్ రేంజ్లోనే మీరు గేమింగ్ ఎక్స్పీరియన్స్ని పొందడానికి మీకు ఒక అవకాశం అయితే ఉంటుంది. సో మీరు గేమ్స్ ఆడాలి అన్నా లేదా గేమింగ్ పీసీని బిల్డ్ చేయాలన్నా లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా వేలల్లో ఖర్చు పెట్టి కూడా మీరు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. కాకపోతే అంతవరకు మీరు పొందలేకపోయినా గేమ్స్ ఆడమన్న తృప్తి ఉంటే చాలు కదా. దానికి మించి కావాల్సింది ఏముంది. చాలామంది ఆ గేమ్స్ ఆడలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది మనం ఒక మంచి బడ్జెట్లో ఒక గేమింగ్ పీసీ తయారు చేసుకుని వ్యాలరెంట్ లాంటి గేమ్స్ లేదా పబ్జీ మొబైల్ లాంటివి ఎమ్యులేటర్లో యూజ్ చేసి ఆడుకోవడంలో తప్పేం లేవు కాబట్టి తక్కువ చిన్న బడ్జెట్లో కూడా మనం ఒక గేమింగ్ పీసీ బిల్డ్ని తయారు చేసుకుని అయితే గేమ్స్ అయితే ఆడొచ్చు. అండ్ రెండో విషయం చూసుకుంటే చాలామంది చెప్పేది ఏంటంటే, గేమ్స్కి ఎక్కువ ర్యామ్ ఉండాలి అనేది చెప్తారు. సో ఎక్కువ ర్యామ్ అనేది మన పీసీకి అయితే ఉండాలి, కాదనట్లేదు. కానీ ఎక్కువ ర్యామ్ అంటే ఎంత? మినిమం 16 GB. 16 GB అనేది మనకి సరిపోతుంది. సో 16 GB దాటి మనం ఓవరాల్గా వెళ్ళామంటే కనుక దానివల్ల చాలా లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ అయితే మీకు చూడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే గేమింగ్ పీసీ అనగానే మనకి గేమ్స్ అనేవి గుర్తొస్తాయి కదా. సో గేమ్స్ అనే వాటికి మనకి మెయిన్ ఇంపార్టెన్స్ అనేది గ్రాఫిక్ కార్డ్ మీద అయితే ఉంటుంది. సో ఏదైతే ఈ ర్యామ్ ఉంది కదా, ఈ ర్యామ్ మీరు ఇంప్రూవ్ చేయడం వల్ల మీ పీసీ ఇంప్రూవ్ అవుతుందేమో కానీ మీ గేమ్ ప్లేలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ అనేవి చూడడం అయితే జరగదు, లేదా దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు. ఎందుకంటే గ్రాఫిక్ కార్డులో ఉన్నటువంటి VRAM అని చెప్పి అదొక రకమైన ర్యామ్ అయితే ఉంటుంది. ఆ ర్యామ్ కనుక పెరిగితే అప్పుడు మీ పర్ఫార్మెన్స్ పెరుగుతుందేమో కానీ నార్మల్గా మీ పీసీలో ఉన్నటువంటి ర్యామ్ పెంచినంత మాత్రాన మీ ఓవరాల్ గేమింగ్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే పెరగదు, కానీ మీ పీసీ యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది. చాలామంది చెప్పే మరొక మాట గురించి మనం మాట్లాడుకుంటే కనుక, ఏవైతే మన పీసీ క్యాబినెట్స్ ఉంటాయి కదా, ఇవి ఎంత పెద్దగా ఉంటే అంత మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనేది చెప్తారు. అయితే క్యాబినెట్స్ ఎంత పెద్దగా ఉంటే కాదు, క్యాబినెట్స్ యొక్క ఎయిర్ వెంటిలేషన్ ఏ విధంగా ఉంది అనేది అయితే మనం ఇప్పుడు గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే మన పీసీ ఏదైతే ఉంది కదా, పీసీలో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో కదా, మనం కొన్నిసార్లు చిన్నవి తీసుకుంటాం, కొన్నిసార్లు పెద్దవి తీసుకుంటాం. సో సైజ్ అనేది వేరీ అవుతుంటుంది. కానీ ఏదైతే మనం క్యాబినెట్ తీసుకున్నామో దాని యొక్క ఎయిర్ వెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే కూలింగ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, లోపల ఉన్నటువంటి వేడిగాల్ని బయటికి వెళ్ళడానికి ఏమైనా దారి ఉందా, లేదా లోపల ఉన్నటువంటి వేడిగాల్ని బయటికి తోసి బయట ఉన్నటువంటి చల్లగాల్ని లోపలికి తీసుకురావడానికి ఎదురేమైనా దారి ఉందా అనేది అయితే మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఎయిర్ వెంటిలేషన్ ప్రాపర్గా ఉంటే మనకి ఎడిషనల్గా ఏసీ అవసరం లేదు, లేదా లిక్విడ్ కూలర్ అవసరం లేదు, ఎయిర్ కూలర్ అవసరం లేదు. ఏదైతే మనకి కంపెనీ వాడు ఇచ్చే స్టాక్ కూలర్ ఏదైతే ఉంటుంది కదా, అది మాత్రం మనకు సరిపోతుంది. సో ఎయిర్ వెంటిలేషన్ ప్రాపర్గా ఉంటే, అలా లేకుంటే మాత్రమే మనం పెద్ద పెద్ద ఎయిర్ కూలర్స్ కానీ లిక్విడ్ కూలర్స్ కానీ ఇలాంటివి మాత్రం మనం యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి మీరు క్యాబినెట్ అనేది పెద్దది తీసుకునే దానికన్నా డీసెంట్గా తీసుకోండి. దాంట్లో మంచి ఎయిర్ కూలర్ ఉండేటట్టు, లేదా మనకి ప్రీ ఇన్స్టాల్ ఫ్యాన్స్ అయితే ఇస్తారు, అలాంటివి మీరు తీసుకుంటే కనుక బడ్జెట్ కొంచెం ఎక్కువైనా సరే మీకు ఎయిర్ వెంటిలేషన్ నుండి ప్రాపర్గా గేమింగ్ జరిగినప్పుడు ఏదైతే ప్రాసెసర్ హీట్ అవుతుంది కదా, గ్రాఫిక్ కార్డ్ హీట్ అవుతుంది కదా, ఆ హీట్ అనేది ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోతూ చల్లగా లోపలికి వస్తూ ఉంటే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే స్మూత్గా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. అండ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ని కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ చాలామంది చెప్పే మరొక మాట ఏంటి అంటే, ఏవైతే మన గ్రాఫిక్ కార్డ్స్ ఉంటాయి కదా, ఇవి హై ఎండ్ ఉంటేనే మనం గేమ్స్ ఆడగలం అనేది చెప్తూ ఉంటారు. సో వీటిలో కూడా ఎంతవరకు నిజం లేదండి. ఎందుకంటే ఏవైతే మనకి గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నాయో ఇది నాట్ ఓన్లీ హై ఎండ్, మనం లో ఎండ్లో కూడా చేసుకోవచ్చు. అంతెందుకు కొన్ని ప్రాసెసర్లో మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ ఉంటాయి. సో అలాంటి ప్రాసెసర్ని యూజ్ చేసి చాలామంది గేమ్స్ ఆడుతూ ఉన్నారు. మరి అక్కడ ఎక్కడ వస్తుంది డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డు? అక్కడ మనకి ప్రాసెసర్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డుతోనే కదా మనం గేమ్స్ని ఆడుతున్నాం. వ్యాలరెంట్ అనే గేమ్స్ని మనం ఆడాలి అంటే కనుక లో టు మిడ్ సెట్టింగ్స్లో పెట్టుకుని ఆడితే మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే మనం పొందొచ్చు. సో మనకి గేమ్స్ ఆడాలంటే ఖచ్చితంగా గ్రాఫిక్ కార్డ్ ఉండాలి అనేది అబద్ధమే, అలాగే ఆ గ్రాఫిక్ కార్డ్ అనేది హై ఎండ్ ఉండాలి అనేది కూడా అబద్ధమే. సో గ్రాఫిక్ కార్డ్ అనేది డీసెంట్ గ్రాఫిక్ కార్డు, మనం ఆడే హెవీ గేమ్స్ కాదు, లేదా హెవీ పర్ఫార్మెన్స్ కోసం కాదు, మనం
మైండ్ రిలాక్సింగ్ అవ్వడం కోసం గేమ్స్ అనేవి ఆడుతూ ఉంటాం కాబట్టి సో అది మనకి లో సెట్టింగ్స్ నుంచి మిడ్ సెట్టింగ్స్లో ఆ గేమ్ స్మూత్గా ఒక 1080p లెవెల్లో హ్యాండిల్ చేయగలిగితే అంతకు మించిన మనకి ఎంజాయ్మెంట్ అనేది ఉండదని అయితే నా ఒపీనియన్. సో మీరు ఏ విధంగా ఆలోచిస్తారనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చాలామంది చెప్పే మరొక మాట ఏంటంటే ఎస్ఎస్డీస్ అనేవి గేమింగ్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తానైతే చెప్తారు కదా, దీంట్లో కూడా ఎంతవరకు నిజమే తెలియదు. ఎందుకంటే ఎస్ఎస్డీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఇంపార్టెంటు, మన గేమ్ అనేది లార్జ్ సైజులో ఉన్నప్పుడు ఆ గేమ్ని క్విక్గా ఓపెన్ చేయడానికి, వెంటనే ప్రాసెస్ చేయడానికి ఈ ఎస్ఎస్డీస్ ఓపెన్ అవుతాయి తప్పే కానీ గేమ్ వన్స్ ఓపెన్ అయిన తర్వాత ఆడేటప్పుడు ఈ ఎస్ఎస్డీస్ వల్ల మనకి ఎలాంటి లాభము ఉండదు. ఎందుకంటే మీకు ముందుగా చెప్పినట్టు గేమ్స్ అనేవి గ్రాఫిక్ కార్డ్ మీద డిపెండ్ అయ్యి పనిచేస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ గ్రాఫిక్ కార్డులో ఉన్నటువంటి ప్రాసెసరు, అక్కడ ఉన్నటువంటి ర్యాము, అక్కడ ఉన్నటువంటి ఆ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అదంతా కూడా గేమ్స్ని హ్యాండిల్ చేస్తుంది తప్పే కానీ మన పీసీలో ఉన్న కాంపోనెంట్స్కి గేమ్కి ఎలాంటి సంబంధం అయితే ఉండదు. అది గేమ్ని ఓపెన్ చేసేంత వరకు మాత్రమే మీకు ఎస్డి అయితే పనిచేస్తుంది. సో ఎస్ఎస్డి అనేది మీ బూట్ మెనూ, అంటే మీరు ల్యాప్టాప్ కానీ పీసీ కానీ ఆన్ చేసినప్పుడు, లేదంటే ఏదైనా సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసినప్పుడు, ఒక గేమ్ని ఓపెన్ చేసినప్పుడు గేమ్లో మనకి చాలా టెక్స్చర్స్ ఉంటాయి కదా, షేడ్స్ ఉంటాయి కదా, సో వీటన్నిటిని కూడా ఫాస్ట్గా గ్రాఫిక్ కార్డ్కి అందించడానికి పనిచేస్తుంది తప్పే కానీ లోపల ఉన్నటువంటి గేమింగ్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి మీ ఎస్ఎస్డి అనేది ఏ విధంగా సహాయపడదు.